నమస్తే. నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు మన వనజ రామచెట్టి అక్క. మాట్లాడేద్దాం. నమస్తే వంజక్క. నమస్తే జాహ్నవి. వనజక్క, జీలకర్ర మనం ఎక్కువగా ఇంట్లో ప్రతి దాంట్లో వాడుతూ ఉంటాం. కానీ జీలకర్ర చాలా మందికి పడదు, ఇష్టం ఉండదు. బేసిక్గా వద్దు అని అంటూ ఉంటారు. అయితే జీలకర్ర వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కరికి చాలా మంచిది అంటూ ఉంటారు. ఆ బెనిఫిట్స్ ఏంటి? ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వాడాలా? నిజంగా పడకపోవడం అంటూ ఉంటుందా? అది జస్ట్ ఫీలింగేనా? జీలకర్ర మామూలుగా మనం ఎందుకు వాడతాము అంటే డైజెషన్ బాగా అవ్వడానికి వాడతాం అనమాట. అయితే జీలకర్రలో థైమాల్ అని ఒక డైజెస్టివ్ ఎంజైమ్ అంటాం. దానివల్ల ఏమవుతుందంటే మనం నోట్లో వేసుకోగానే ఎప్పుడైనా జీలకర్ర నోట్లో వేసుకుంటే ఆటోమేటిక్గా నీకు వాటర్ వస్తూ ఉంటుంది, కొంచెం సలైవ్ వల్ల. సో అది ఏం చేస్తుందంటే థైమాల్ అనే ఒక యాంటీ ఆక్సిడెంట్ అది ఓకే, అది రిలీజ్ అయినప్పుడు మన డైజెషన్కి బాగా హెల్ప్ అవుతుంది. సరే, అయితే ఈ మధ్య కాలంలో చూస్తూ ఉంటే మనం జీరా వాటర్ తాగమని చెప్తున్నాము. ఇవన్నీ ఉన్నాయి రకరకాలుగా. జీలకర్రతోటి ఎన్నో చేసుకోవచ్చు. మనం జీలకర్రని మనం తాలింపుల్లో కూరల్లో వేసేదే ఎందుకంటే మనం తినే పదార్థం మనకి డైజెషన్ అవ్వడానికి జీలకర్ర బాగా హెల్ప్ చేస్తుంది. కాబట్టి అది మనం రెగ్యులర్గా వాడే దాంట్లో ఒకటి. అయితే నువ్వు అన్నట్టుగా జీలకర్ర కొంతమందికి పడదు అంటాం కదా. అయితే ఏమవుతుంది అంటే జీలకర్రని ఫస్ట్ ఏంటంటే జీలకర్ర మామూలుగా మనం రెగ్యులర్ యూజ్లో ఏం చేస్తాం, నూనెలో వేసి తాలింపు వేస్తాం కదా. తాలింపు వేసినప్పుడు అది కొంచెం ఫ్రై అయిపోతుంది. చాలామంది ఏం చేస్తున్నారంటే తెలవకుండా పచ్చి జీలకర్రని తినేయడం, జీలకర్రని పచ్చిగానే తినేస్తున్నారు, వాటర్లో వేసుకొని తాగేస్తూ ఉంటారు. ఇది కాదు. ఫస్ట్ జీలకర్ర తినే ప్రొసీజర్ ఏంటంటే ఎప్పుడు మీరు జీలకర్ర తిన్నా దాన్ని లైట్గా రోస్ట్ చేసుకొని తినడం వల్ల మీకు దానివల్ల కలగాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి వస్తాయి. ఎప్పుడైతే జీలకర్ర మీరు రాగా అంటే వేపకుండా వండకుండా కుక్ చేయకుండా తిన్నప్పుడు మనకేమవుతుందంటే మన బాడీలో న్యూట్రియంట్స్, మనం తిన్న ఏదైతే పదార్థాలలో ఏదైతే న్యూట్రిషన్స్ ఉంటుంది, కొన్ని విటమిన్స్ అవన్నీ మన బాడీకి పట్టాలి కదా. సో పచ్చి జీలకర్ర ఎప్పుడైతే తింటామో అది ఏం చేస్తుంది అంటే మామూలు ఫ్రై చేయని వేపని జీలకర్ర తిన్నప్పుడు ఈ అసిమిలేషన్, ఈ ఫుడ్ వల్ల మనకి అది అబ్జార్ప్షన్ని ఆపేస్తుంది అనమాట, ఒంటికి పట్టనివ్వదు. కాబట్టి అంటే జీలకర్రలో ఉన్న గుణం కూడా మనకు ఒంటికి పట్టదు. దాంతోపాటు మనకి ఏదో బ్లోటింగ్, అరగని ఫీలింగ్ అనిపిస్తూ ఉంటుంది. సో ఇది ఎవరు జీలకర్ర ఎప్పుడు తిన్నా జీలకర్రని మార్చకండి, లైట్గా అట్లా రోస్ట్ చేసి దాన్ని పౌడర్ ఫామ్లో చేసుకొని తినడం నంబర్ 1 పద్ధతి. రెండోది ఏంటంటే మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ జీరా వాటర్, వెయిట్ లాస్. జీరా వాటర్ అంటేనే వెయిట్ లాస్కి బాగా పనిచేస్తుంది. వెయిట్ లాస్ చేసే ప్రోగ్రాంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు జీలకర్ర వాటర్ తాగినప్పుడు కూడా రోస్ట్ చేసిన జీలకర్రని నానబెట్టేసి ఆ వాటర్ని తాగడం. నైట్ కొంచెం కాస్త రోస్ట్ చేసి అందులో ఒక గ్లాసు నీళ్ళు పోసి నెక్స్ట్ డే మార్నింగ్ ఆ వాటర్ తాగడం. అంతేగాని పచ్చిగా వేసేసి నానబెట్టి తాగకూడదు. లేదు. ఓకే, ఇది సెకండ్ పద్ధతి. ఎవరికైతే బ్లడ్ షుగర్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయో వాళ్ళు ఈ జీలకర్ర వాటర్ని ఏదైనా తిన్న తర్వాత తాగడం సజెస్టెడ్ అనమాట. జీలకర్రలో ఇంకొక బ్లడ్ షుగర్ లెవెల్ని తక్కువ చేసేసే గుణం ఎక్కువ ఉంది కాబట్టి ఇది కూడా ఒక డయాబెటీస్ వాళ్ళకు కూడా మంచిదే, కానీ మరీ తగ్గించేస్తుంది. ఓకే, సో కాస్త కేర్ఫుల్గా ఉండి బ్లడ్ షుగర్ లెవెల్స్ని బాగా లో చేసేస్తుంది. కాబట్టి చాలామంది జీరా వాటర్ తాగి వర్కౌట్స్ చేయడానికి వెళ్ళినప్పుడు కొంచెం వీక్నెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళు కాస్త కేర్ఫుల్గా, అంటే ఏదైనా తిన్న తర్వాత జీరా వాటర్ తాగడం, లేదా ఎర్లీ మార్నింగ్ కాకుండా మామూలుగా అరౌండ్ 4 o'clock ఈవినింగ్ ఆ టైంలో తాగడం సెకండ్ ఆప్షన్. కొంతమందికి జీలకర్ర వాటర్ ఎంటీ స్టమక్తో తాగితే బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది, చెస్ట్లో బర్నింగ్. అట్లాంటి వాళ్ళు కూడా ఏదైనా తిన్న తర్వాత జీరా వాటర్ని తాగడం అలవాటు చేసుకో. నైట్ తాగొచ్చు అంటారా? నైట్ కూడా తాగొచ్చు. తిన్న తర్వాత మార్నింగ్ మీకు ఫ్రీ మోషన్ అవ్వడానికి. గ్యాస్ బేసిక్గా ఏంటంటే ఇది వెయిట్ లాస్కి, డైజెషన్కి, మన పొట్టలో ఉన్న గ్యాస్ని రిలీవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో చాలామంది మనం బయట నుంచి కొనుక్కొస్తాం ధనియాల పొడి, జీలకర్ర పొడి. ఇవన్నీ ఏంటంటే ఈ బయట నుంచి కొనుక్కొచ్చిన ధనియాల పొడి, జీలకర్ర పొడి వీటి వల్ల ఎనీ పౌడర్ మనం ఇంట్లో చేసుకున్న పౌడర్ మ్యాక్సిమం 1 week to 10 days దాంట్లో ఉన్న ఏదైతే బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో అంతవరకే. దాని తర్వాత అది ఓన్లీ పౌడర్ అంతే, దానికి మించి దాంట్లో ఏమీ ఉండవు. కాబట్టి బెటర్ మనం ఈ జీరా పౌడరు, ధనియాల పౌడర్ అవంతా ఇంట్లో చేసుకొని అప్పటికప్పుడు 10 రోజులకు, వారం రోజులకు ఒకసారి చేసుకొని వాడుకోవడం ఒక సజెస్టెడ్ పద్ధతి. దానికి మించి ఇంకా ఏంటంటే
జీలకర్రని ఎవరైతే రెగ్యులర్గా అరుగుదల కోసం అని వాడుతూ ఉంటారో నేను ఏం చెప్తానంటే జీలకర్ర, సోంపు, వామ్ ఈ మూడిటిని సమానంగా తీసుకొని 1 స్పూన్ అలా లైట్ రోస్ట్ చేసి అదొక పౌడర్ చేసి ఒక చిన్న కంటైనర్లో పెట్టుకొని అది రోస్ట్ అన్న చేయండి, లేదా డైరెక్ట్గా ఈ 3 కలిపిన ఫ్రైడ్ సోంపు, జీలకర్ర, వామ్ ఇది కొంచెం కొంచెంగా తింటూ ఉంటే మీకు డైజెషన్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. వాటర్లో కలుపుకోవచ్చు. ఈ 3 పౌడర్లు కలిపింది వాటర్లో కలుపుకొని నైట్ పడుకునే ముందు తాగితే మీకు మార్నింగ్ కల్లా ఫ్రీ మోషన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. కాబట్టి అలా చేసేవాళ్ళు ఇది పౌడర్ని నాట్ మోర్ దెన్ 10 days 10 daysకి ఒకసారి పౌడర్ చేసుకొని పెట్టుకోవడము. ఈ చిన్న చిన్న రూల్స్ అన్నీ ఫాలో అవ్వకుంటూ జీలకర్రని ప్రాపర్గా యూస్ చేసే పద్ధతి ఇది. కాబట్టి పచ్చి జీలకర్ర వాటర్ తాగేయడము, ఎక్కువగా జీలకర్ర నోట్లో వేసేసుకోవడం ఇవన్నీ కాస్త అవాయిడ్ చేస్తూ ఇది అంతే ఈ మధ్య తెలిసిన అంటే ఇన్ఫర్మేషన్. కాబట్టి అయితే అక్క చాలా మంది ఒట్టి ఆ ప్లెయిన్ జీలకర్ర వాటర్ తాగడానికి ఇష్టపడరు. సో దాంట్లో లైట్గా సాల్ట్ వేస్తారు. సాల్ట్ ఆర్ బ్లాక్ సాల్ట్ ఇలా ఏమైనా యాడ్ చేయొచ్చు అంటారా? నో ప్రాబ్లం, బ్లాక్ సాల్ట్ ఈజ్ ఓకే. కొంచెం ఒక చిటికెడు వేసుకొని తాగండి. సో డైలీ తాగొచ్చు అంటారు ఒక 30 days కంటిన్యూస్గా అలా? నీకు పడితే తాగొచ్చు. నేను చెప్పినట్టు ఎవరికైతే లో షుగర్ లెవెల్స్ అయిపోతూ ఉంటాయో లేదా హార్ట్ బర్నింగ్ వచ్చినప్పుడు అవాయిడ్ చేసి, అదర్వైజ్ మీరు వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్లో ఉన్న వాళ్ళు జీలకర్ర వన్ ఆఫ్ ది బెస్ట్ హర్బ్ కదా, మన కిచెన్ హర్బ్స్ వంటింట్లో దొరికే. మళ్ళీ ఇంకా మజ్జిగలో వేసుకునేటప్పుడు చాలామంది బటర్ మిల్క్ చేసుకుని బటర్ మిల్క్లో ఈ జీరా పౌడరు, బ్లాక్ సాల్ట్ వేసుకొని తాగుతారు టేస్ట్ బాగుంటుంది అనేసి. సో వాళ్ళు కూడా జీలకర్రని ఎప్పుడు మనం జీలకర్ర మన ఒంట్లోకి వెళ్తున్నా దాన్ని వేపడం ఖచ్చితంగా చేయాల్సిందే. అక్క జీలకర్రని కేవలం జీలకర్ర మాత్రమే యూజ్ చేయాలా? దాంతో ఇంకేమైనా మీరు అన్నట్టు ధనియాలు ఇంకా వేరే మెంతులు ఇలాంటివి కూడా యాడ్ చేసేసి యూజ్ చేసుకోవచ్చు అంటారు? అంటే కాంబినేషన్స్ నేను చెప్పాను, వామ్ చేయొచ్చు, అండ్ అంటే వాము, జీలకర్ర, సోంపు ఇవి 3 కూడా చక్కగా యూజ్ చేసి. అండ్ ఇంకొకటి ఏంటంటే జీలకర్రలో ఉన్నది ఇంకొక గుణం ఏంటంటే మన బ్లడ్ సర్క్యులేషన్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. మనకి బ్లడ్ సర్క్యులేషన్ ఉంటేనే మన టోటల్ సెల్స్ అవంతా బాగా వర్క్ చేసి మనం యాక్టివ్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఈ జీలకర్ర ఇంకొకటి బ్లడ్ సర్క్యులేషన్కి కూడా బాగా హెల్ప్ చేస్తుంది. సో ఇవన్నీ జీలకర్రలో కాంబినేషన్స్ చాలా ఉన్నాయి. అవి చేసుకుంటూ మనము ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను చెప్పిన ఒకటి 2 రెమెడీస్, ఫ్యూచర్లో ఇంకా మనం మాట్లాడుకోవచ్చు. డెఫినెట్గా అక్క చాలా 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 మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మంచిగా. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. సో చూసారు కదండి, నిజంగా చాలా ఎఫెక్టివ్ ఇన్ఫర్మేషన్. సో ప్రతి ఒక్కరికి డెఫినెట్గా యూజ్ అవుతుంది. సో ఖచ్చితంగా మరి జీలకర్ర వల్ల బెనిఫిట్స్ తెలుసుకుందాం కదా. అందున ఇది వర్షాకాలం, చాలా మంది వేడివేడిగా ఏమైనా తాగాలనుకున్న వాళ్ళు మరి వనజక్క చెప్పినట్టుగా ఈ జీలకర్ర వాటర్ని అలా కొంచెం ట్రై చేయండి. సో మీకు కనుక సూట్ అయితే డెఫినెట్గా చాలా బాగుంటుంది. మరో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అదేవిధంగా పర్సనల్గా మీకు ఎవరికైనా రెమెడీస్ కావాలి, లేదంటే న్యూట్రిషన్ డైట్ కావాలి, వనజక్క అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. నమస్తే.